తెలంగాణ మండలిలో సిపిఐకి ప్రాతినిధ్యం దక్కనుంది. ఆ పార్టీ తరఫున నెల్లికంటి సత్యం ఎమ్మెల్సీ నామినేషన్ దాఖలు చేశారు. పొత్తు ధర్మంలో భాగంగా కామ్రేడ్లకు ఒక సీటు కేటాయించింది కాంగ్రెస్. దీనిపై నెల్లికంటి సత్యం ఏమంటున్నారో మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. భాగంగా కాంగ్రెస్ పార్టీ సిపిఐకి ఒక ఎమ్మెల్సీ కేటాయించింది. కాసేపటి క్రితమే నామినేషన్ కూడా దాఖలు చేసినటువంటి నేపథ్యం ఉంది. అసలు ఏ ఈక్వేషన్తో సిపిఐ కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీ ఏ ఈక్వేషన్తో నెల్లి సత్యంకి ఈ ఎమ్మెల్సీ సీటును కేటాయించింది అనే దాని మీద మనతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి నెల్లి సత్యం గారు ఉన్నారు. అన్న ఎట్లా ఈ అవకాశాన్ని ఏ విధంగా చూస్తారు? ఎట్లా ఏ ఈక్వేషన్తో పార్టీ కావచ్చు పార్టీలో పోటీతత్వం కూడా ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఏ ఈక్వేషన్తో మీకు ఈ ఎమ్మెల్సీ సీట్ వచ్చింది? జనరల్గా ఈ శాసనమండలి సభ్యునిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం, ముఖ్యంగా దీనికి మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఒప్పందంలో భాగంగా ఆనాడు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసినటువంటి సందర్భంలో మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రుల గారికి, అదేవిధంగా దీనికి కృషి చేసినటువంటి సిపిఐ జాతీయ సమితి ప్రధాన కార్యదర్శి డి రాజా గారు, మరి నా జాతీయ కార్యదర్శి నారాయణ అజీజ్ బాషా గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కురంనేని సాంబశివరావు గారు అనేక తోని ఇవాళ ఎమ్మెల్సీ రావడం జరిగింది. సరే, ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మరి పార్టీ ఉద్యమంలో అనేక సంవత్సరాలుగా మరి ముఖ్యంగా పార్టీలో పనిచేస్తున్నటువంటి కామ్రేడ్స్కు అవకాశం వస్తాయి. దానిలో భాగంగానే మరి పార్టీ పక్షంగా అనేక సంవత్సరాలుగా మరి విద్యార్థి వీర సంఘాల్లో పార్టీగా పనిచేస్తూ ఇవాళ ఎమ్మెల్సీగా పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ప్రకటించడం జరిగింది. వారి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పార్టీ విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా మరి పార్టీ కోసం పనిచేస్తామని, ప్రజల పక్షంగా నిలబడి ఉద్యమాలు నిర్వహిస్తాం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని చెప్తాం. ఇప్పటికే శాసనసభలో కురంనేని సాంబశివరావు గలమెప్పుతున్నటువంటి నేపథ్యం ఉంది. మీకు ఇప్పుడు ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది. ఏ అంశాల మీద ముందుకు వెళ్తారు? ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద, మరి రాష్ట్రంలో అనేక సమస్యలు మరి ఉన్నటువంటి సందర్భంలో ప్రజల పక్షంగా నిలబడి మరి గలమిప్పి మాట్లాడుతేందుకు చేస్తాం. కమ్యూనిస్ట్ పార్టీలు ఒకవైపు బలహీనపడుతున్నాయనే సందర్భంలో ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు కురంనేని సాంబశివరావు కావచ్చు, ఇప్పుడు మీకు వచ్చిన అవకాశం కావచ్చు, మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీలో జోష్ పెరుగుతుంది అనేది ఎట్లా? కొన్ని సందర్భాల్లో కొద్దిగా బలహీనంగా కనబడ్డా ఇవాళ ప్రజా సమస్యల మీద ప్రజా పోరాటాలు ఏమాత్రం కూడా లేవు. ఎందుకంటే తప్పకుండా ప్రజా ఉద్యమాలు బాగా కొనసాగుతూ ఉంటాయి. తాత్కాలికంగా చట్టసభలలో తక్కువ సంఖ్య ఉన్నా కూడా భవిష్యత్తులో ప్రజలు మళ్ళీ కమ్యూనిస్టు ఉద్యమాలు కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆలోచన చేసేటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ మీకు మిత్రధర్మంలో భాగంగా ఆల్మోస్ట్ సిపిఐ పార్టీకి కేటాయించదు అనేది ప్రచారం జోరుగా సాగింది నిన్న దాకా కూడా. సో ఏం చెప్తారు? సరే, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నికల ఒప్పందంలో భాగంగా వారు ఇచ్చినటువంటి ధర్మాన్ని పాటించారు. వారికి ప్రత్యేకంగా నేను పార్టీ అభ్యర్థిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అది ధర్మం, ఎందుకంటే ఎన్నికల ఒప్పందంలో భాగంగా అమలు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా అభినందనలు. మొత్తం మీద అయితే పొత్తు ధర్మంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశం ఇచ్చింది. అట్లనే సిపిఐ ఇటు రాష్ట్ర జాతీయ కార్యవర్గాలు కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. పొత్తు ధర్మంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ఎమ్మెల్సీ మండలిలో గొంతుకై నిలబడతాను, ప్రజల కోసమే పోరాడతాను అంటున్న నెల్లికంటి సత్యం అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌస్తో వెంకట్, బిగ్ టీవీ.